ఇయాల బీఆర్ఎస్ పార్టీ లీడర్ హరీష్ రావు సారు కాంగ్రెస్ పార్టీ లీడర్లను మాటలతో ఉక్కిరి బిక్కిరి చేసిండులా. కాంగ్రెస్ పార్టీ అసలు ఎన్నికలకు ముందు ఇస్తానన్న హామీలేంది, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేసేదేంది, అసలు నిరుద్యోగుల జీవితాలతో ఎందుకు ఇట్లా ఆటలాడుతున్నారు అని దుమ్ము దులిపేసిండులా. సారు మాటలు మల్క చూద్దాం పాలి. అవునల్లా ఇవాళ హరీష్ రావు సారు తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి మరీ సేగుర్తు పార్టీ లీడర్లను పొట్టు కరుచుకున్నాడు. సార్ మాట్లాడుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీ లీడర్ల తీరు ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అన్న తీరులో ఉందని గరమైండు. ఎన్నికలకు ముందేమో మేము జాబ్ క్యాలెండర్ వేస్తాం, నిరుద్యోగులను ఆదుకుంటాం, టైంకి జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని, ఇప్పుడేమో పాపం కనీసం నిరుద్యోగులు కాలు పట్టుకున్నా కనికరిస్తలేరని అంటున్నాడు. నిరుద్యోగులు వచ్చి అసెంబ్లీలో మమ్మల్ని అడగమని అంటున్నారని, ఎలక్షన్ల ముందు మమ్మల్ని రెచ్చగొట్టి తీసుకొని వెళ్లారని, ఇప్పుడేమో జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదు, కనీసం చదవనికి సుత టైం ఇవ్వకుండా వెంటనే పరీక్షలు పెడుతున్నారని, ఇదేనా పాలన అని మస్తుగా విమర్శలు చేసిండు. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ అశోక్ నగర్ కు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి అనేక హామీలు ఇచ్చి ఇవాళ ముఖం చాటేస్తున్నారని ఆ నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. మొన్న ప్రజా దర్బార్ కు వెళ్లి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కాళ్ల మీద పడ్డా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి నిరుద్యోగ యువత ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప వ్యవహారం లాగా ఈ రోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉన్నది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారు, అనేక మాటలు చెప్పారు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తెచ్చారు, వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారు, సంతోషం. మరి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్లకు ఆ రోజు ఏ మాటలైతే ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ ప్రజా దర్బారుకు వెళ్లి కాళ్ల మీద పడ్డా కనికరం లేని ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు.